హాయ్ స్టూడెంట్స్. సో మనకు నీట్ ఎగ్జామ్ ఒక 10 డేస్‌లో ఉందన్నమాట. ఈ 10 డేస్‌లో మీరు ఒక 15 మార్క్స్ ఇంప్రూవ్ చేయడానికి మీ చేతిలో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఉంది. ఆ ఆపర్చునిటీ ఏంటి అంటే మీరు ఇచ్చేటువంటి మాక్ టెస్ట్ అనాలిసిస్ అన్నమాట. మాక్ టెస్ట్ అనేది వెబ్‌సైట్‌ని బట్టి ఒక్కొక్క వాళ్ళు కండక్ట్ చేసేటువంటి పీపుల్‌ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే కొన్నింట్లో డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. కొన్నింట్లో డిఫికల్టీ లెవెల్ తక్కువగా ఉంటుంది. కొన్నింట్లో నీట్‌కి ప్యారలెల్‌గా ఉంటుందన్నమాట. బట్ రిగార్డ్‌లెస్ ఆఫ్ దట్ ఏంటి అంటే మనం మాక్ టెస్ట్‌లో అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 10 డేస్ స్పాన్ ఆఫ్ పీరియడ్‌లో అట్‌లీస్ట్ 1 వీక్ స్పాన్ ఆఫ్ పీరియడ్‌లో మీరేం చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఒక 3 మాక్ టెస్ట్ అనేది ప్రతిరోజు కూడా కనీసం ఒక మాక్ టెస్ట్ అనేది ఇవ్వాలి. అంటే ఒక 1 వీక్‌లో మీరు కంటిన్యూయస్‌గా మాక్ టెస్ట్ ఇచ్చారు అంటే 7 మాక్ టెస్ట్‌ని మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎలా కన్సిడర్ చేయాలంటే రియల్‌గా మీరు నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు అనేటువంటి ఒక ఇంటెన్షన్‌లో ఈ మాక్ టెస్ట్ అనేది రాయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా మంది స్టూడెంట్స్ ఈ 1 వీక్‌లో కూడా ఏదో నేర్చుకుందాము, ఇంకా ఏదో ఇంప్రూవ్ చేసుకుందాము అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఇప్పటితో మీరు నేర్చుకున్నవన్నీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న దాన్ని పర్ఫెక్ట్ చేయండి. అంటే దాన్ని మళ్ళీ రివైజ్ చేయండి. ఏ కాన్సెప్ట్స్ మీరు వీక్‌గా ఉన్నారో ఆ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేయండి. దానికి హెల్ప్ చేసేదే మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్ అనేది చాలా మంది స్టూడెంట్స్ జస్ట్ మాక్ టెస్ట్ ఇస్తారు. అందులో ఉండేటువంటి స్కోర్ చూస్తారు. డిసప్పాయింట్ అయిపోతారు. చాలా మంది స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయిపోయి అక్కడితో వదిలేస్తారు. ఒక 2 మాక్ టెస్ట్‌లు, 3 మాక్ టెస్ట్‌లు ఇస్తారు. మళ్ళీ వదిలేస్తారు. అలా చేయకండి. 7 డేస్ కంటిన్యూయస్‌గా ఒక స్ట్రీక్ లాగా మీరు 7 మాక్ టెస్ట్‌లు ఇచ్చారంటే దాంట్లో చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. అది ఎలా అనలైజ్ చేయాలి? అనాలిసిస్‌ని మీకు ఎలా ఫేవరబుల్‌గా కన్వర్ట్ జేసుకోవాలి. మీ మార్క్స్‌ని ఎలా ఇంప్రూవ్ జేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్‌గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈ వీడియోని మీరు అర్థం చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేశారా అంటే ఖచ్చితంగా మీ మార్క్స్ అనేవి పెరుగుతాయి. మార్క్స్ పెరిగాక మీరు కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి వీడియోని. సో దట్ మీలాంటి యాస్పిరెంట్స్‌కి ఇది రీచ్ అవుతుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎగ్జామ్ రాసేసిన తర్వాత మనకు స్కోర్‌తో పని లేదు. స్కోర్ అనేది ఒక నంబర్ మాత్రమే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫస్ట్ మైండ్‌లో ఫిక్స్ చేసుకోండి. స్కోర్ కాదు. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఫీల్ అయ్యేటువంటి ప్రెషరు, మీరు బై మిస్టేక్ అయినా కూడా అంటే నా లక్ ఎలా ఉంటుంది అని చెప్పి చెక్ చేయడానికి మీరు ఆ బిట్ చూస్ చేసుకుంటున్నారా అనేది మీరు ఇక్కడ అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే నీట్ అనేది నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట. ఈ నెగెటివ్ మార్కింగ్ చాలా సప్రెస్ చేస్తది. క్యాలిక్యులేటివ్‌గా రిస్క్ తీసుకొని నెగెటివ్ మార్కింగ్ తెచ్చుకోవాలి. ఎలా పడితే అలా మీరు మార్కింగ్ అనేది చేయకూడదు. ఆ నెగెటివ్ మార్కింగ్‌ని తప్పించుకొని మీరు స్కోర్‌ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అది ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నీట్ ఎగ్జామ్ రాయాలి అనుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఒక వీక్ రాయాలి అనేసి డిసైడ్ చేయండి. ఎందుకంటే ఒక్క ఎగ్జామ్ రాసినంత మాత్రాన ఆ ఎగ్జామ్‌లో మీకు పర్ఫెక్ట్ అనాలిసిస్ అనేది రాదు. ఎందుకంటే ఆ ఒక్క ఎగ్జామ్‌లో మీ యొక్క మూడ్‌ని బట్టి, మీ యొక్క లక్‌ని బట్టి మీరు టైర్డ్‌గా ఉన్నారా? యాక్టివ్‌గా ఉన్నారా? జస్ట్ మీరు ఏబీసీడీలు రాండమ్‌గా మార్క్ చేస్తున్నారా? అనే దాన్ని బట్టి మీ యొక్క రిజల్ట్ అనేది వేరీ అయిపోతుంది. కాకపోతే మీరు ఒక వీక్ కంటిన్యూయస్‌గా ఎగ్జామ్ రాశారు అంటే అది మీ యొక్క నీట్ రియల్ రిప్రజెంటేషన్ అన్నమాట. యావరేజ్ తీసుకుంటాం కాబట్టి మీరు ఎగ్జాక్ట్‌గా నీట్‌లో కూడా ఆల్మోస్ట్ అదే విధంగా ప్రవర్తిస్తారు. అదే విధమైనటువంటి స్కోర్‌ని తెచ్చుకునేటువంటి పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. అందుకే టాపర్స్ ఎప్పుడు కన్సిస్టెంట్‌గా ఎగ్జామ్స్ రాస్తారు. ఆ రాసినటువంటి ఎగ్జామ్స్‌ని అనలైజ్ చేస్తారు. ఇదే టాపర్స్ యొక్క సీక్రెట్. సో ఒకవేళ మీరు ఒక ఎగ్జామ్ రాశారు. ఆ ఎగ్జామ్‌లో మీకు ఫిజిక్స్‌లో స్కోర్ అనేది తక్కువొచ్చింది. కానీ ఆ స్కోరు ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీకు ఆ బిట్స్ గుర్తు రాక, లేకపోతే ఆ ఫార్ములాస్ గుర్తు రాకుండా అది మిస్ చేసుండొచ్చు. అదే మీరు 1 వీక్ రాసారనుకో, 1 వీక్ రాస్తే మీకు 1 వీకు అదే పాయింట్ గుర్తు రాకుండా ఉండదు. కాబట్టి ఆ 1 వీక్ అనాలిసిస్ అనేది మీ అక్యురేట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎలా ఉంటుందో దాన్ని సిమ్యులేట్ చేసినట్లు ఉంటుందన్నమాట. అంటే మీకు ఎగ్జాక్ట్‌గా మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి? మీరు ప్రెషర్‌ని ఎంతవరకు సస్టెయిన్ చేయగలరు అన్న విషయాలన్నీ ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. సో ఫస్ట్ మీరేం చేస్తారు అంటే ఒక 7 ఎగ్జామ్‌లు రాయాలి. ఏం జరిగినా అనేసి మెంటల్‌గా ఫిక్స్ అవ్వండి. ఫిక్స్ అయిన తర్వాత ఆ 7 డేస్‌కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మండే నుంచి సండే వరకు అనుకుందాం. ఏ ఒక్క రోజు కూడా మీరు మిస్ చేయకూడదు. ఒక నోట్‌బుక్ తీసుకోండి. ఆ నోట్‌బుక్ తీసుకొనేసి ఈరోజు నేను ఈ ఎగ్జామ్ రాయాలి అని డేట్‌తో సహా రాసి పెట్టండి. ఇలా రాయడం వలన మీకు రాయాలి అనేటువంటి ఒక మోటివేషన్ అనేది వస్తుంది. అక్కడ వీక్ అనాలిసిస్ అనేసి రాయండి. వీక్ అనాలిసిస్ అని రాసి ప్రతి ఒక్క దాంట్లోనూ
బయాలజీ ఇంత, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేటువంటి ఒక 4 కాలమ్స్ ఇవ్వండి. చాలా మంది స్టూడెంట్స్ ఈ స్టెప్ దగ్గరే ఆగిపోతారు. నాకు టెస్ట్ అనాలిసిస్ అన్నీ కూడా నాకు అక్కడ ఆన్‌లైన్‌లో వచ్చేస్తాయి కదా! నేనెందుకు చేయాలి అని. నీట్ అనేది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జాము. సో, ఖచ్చితంగా ఓఎంఆర్ షీట్‌ని ప్రింటౌట్ తీసుకొని, మీరు క్వెషన్ పేపర్‌ని ప్రింటౌట్ తీసుకొని, టైమర్ ఆన్ చేసుకొని, టైమర్ పెట్టి మీరు ఆఫ్‌లైన్‌లో ఎగ్జామ్ ఎలా రాస్తారో సేమ్ అదే ఫీల్‌తో రాయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఎప్పుడైతే మీరు ఎగ్జాక్ట్‌గా ఇలా మీరు రాయడానికి కూర్చుంటారో, ఒక ఎగ్జామ్ రాయండి. రాసిన తరువాత మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కనీసం 1 అవర్ అన్నా మీరు ఆ టెస్ట్ అనాలిసిస్ చేయండి. ఇందులో నావి ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని రాంగ్ అయ్యాయి, నేను ఎన్ని అటెంప్ట్ చేయలేదు, యాక్చువల్‌గా ఈ క్వెషన్ పేపర్ టఫ్‌నెస్ ఎంత, చాలా డిఫికల్ట్ పేపరా, యావరేజ్ పేపరా, లేకపోతే బిలో యావరేజ్ పేపరా, ఇందులో సేఫ్ స్కోర్ ఎంత, నేను ఎంత వరకు రాయగలిగాను, కాకపోతే దీన్ని నేను ఈ సేఫ్ స్కోర్‌ని ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చా? లేకపోతే ఇందులో నేనేమన్నా గెస్ క్వెషన్స్ పెట్టానా? ఆహ్, ఆ అనాలిసిస్ అంతా మీరు రాయాలి. గెస్ క్వెషన్‌లు ఏమన్నా రాసానా? ఎక్కడైనా సరే కాన్సెప్ట్ నాకు వచ్చిందైనా బి అనే 2 ఆప్షన్స్ మధ్యలో ఏది చూజ్ చేసుకోవాలి అని ఒకటి గెస్ చేశానా? ఇలాంటివన్నీ కూడా మీరు సెపరేట్‌గా రాసుకోవాలి. ఓకే. ఇన్ని క్వెషన్స్ నేను గెస్ చేశాను. గెస్ చేసినటువంటి క్వెషన్స్ ఎన్ని? లక్కీగా కరెక్ట్ అయ్యేటటువంటి క్వెషన్స్ ఎన్ని? ఈ మార్క్స్ అన్నీ మీరు తీసేయాలి. ఎందుకంటే అది మీ రియల్ స్కోర్ కాదనమాట. కాకపోతే మీకు ఏది టాపిక్స్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయో, ఏ చాప్టర్స్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయో ఆ చాప్టర్స్ నేమ్స్ రాసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1 అవర్ టెస్ట్ అనాలిసిస్ చేశాక ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని రిఫ్రెష్ అయిన తర్వాత ఏ టాపిక్స్ అయితే మీరు వీక్‌గా ఉన్నారో, ఏ చాప్టర్స్ అయితే వీక్‌గా ఉన్నారో ఎన్‌సీఈఆర్‌టీ బుక్ ఓపెన్ చేసి లైన్ బై లైన్ ఆ చాప్టర్స్ చదవండి. ఆ ఫార్ములాస్‌ని రివైజ్ చేయండి. ఇది చాలా 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 ఇంపార్టెంటు. సబ్జెక్ట్ అనాలిసిస్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్‌లో మీరు ఏం రాంగ్ చేశారు? ఎందువలన మీరు ఆ రాంగ్ చేశారు? మీ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏమైనా రాంగ్‌గా ఉందా? లేకపోతే 2 ఆప్షన్స్ మధ్యలో కన్‌ఫ్యూజన్ వచ్చిందా? టాపిక్ అనాలిసిస్ ఏంటి? అసలు మీరు రాంగ్ రాయడానికి రీజన్ ఏంటి? ఒకవేళ ఆ పర్టిక్యులర్ పీరియడ్‌లో మీకు ఆ ఫార్ములా గుర్తు రాలేదా? లేకపోతే ఆ కాన్సెప్ట్‌నే మర్చిపోయినారా రివైజ్ చేయడము? ఒకవేళ మీకు టైం సరిపోవడం లేదు అని చెప్పేసి బై మిస్టేక్ ఏమన్నా పెట్టేశారా? ఈ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఈ అనాలిసిస్సే మీ యొక్క ప్రోగ్రెస్‌కి మెయిన్ అనమాట. అంటే దీన్ని మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ టైమర్‌ని సెట్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క నిమిషానికి మీరు ఎన్ని క్వెషన్స్ రాయగలుగుతున్నారు అనేసి ఒక్కొక్క టెస్ట్‌కి ఈ సబ్జెక్ట్‌కి బాటనీకి ఇంతసేపు పట్టింది, జువాలజీకి ఇంతసేపు పట్టింది, ఫిజిక్స్‌కి ఇంతసేపు పట్టింది, కెమిస్ట్రీకి ఇంతసేపు పట్టింది అని మీరు ఎగ్జాక్ట్‌గా అక్కడ మెన్షన్ చేయండి. రీకాల్ చేయండి. ఒక్కొక్క టెస్ట్‌కి ఎంత టైం పట్టింది అనేసి. కనీసం మనము ఏ సబ్జెక్ట్‌కి ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాము అనేది మీరు అనలైజ్ చేసుకోండి. ఒకవేళ పొరపాటున ఏదైనా సబ్జెక్ట్‌కి ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటే దాన్ని ఎలా మినిమైజ్ చేయాలో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాటనీ, జువాలజీకి ఎక్కువ టైం తీసుకుంటున్నారా? ఫిజిక్స్‌లో మీకు కాన్సెప్ట్స్ రావడం లేదని దానికి ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారా? ఏదైనా సరే ఒక్క సబ్జెక్ట్‌కి టూ మచ్ టైమ్ స్పెండ్ చేయొద్దండి. మీరు బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళండి. మనకు ఇండివిడ్యువల్ కట్ ఆఫ్స్ లేదు కానీ మాక్సిమం బ్యాలెన్స్‌డ్ వేలో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అలా కుదరదు అంటే బయాలజీ స్ట్రాంగ్ ఉంటుంది బైపీసీ స్టూడెంట్స్‌కి కాబట్టి ఖచ్చితంగా బయాలజీ మీద ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టాప్ వాచ్ వాడండి. ఈ 7 ఎగ్జామ్స్‌లో మీరు స్టాప్ వాచ్ వాడి అనాలిసిస్ చేసినట్లయితే మీకు అదే రిథము నీట్ ఎగ్జామ్‌లో కూడా అలవాటైపోతుంది. సేమ్ అంతే టైం అనేది మీరు స్పెండ్ చేస్తారనమాట. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మీ యొక్క ఎర్రర్స్‌ని ఫిక్స్ చేయాలి. అంటే మీరు ప్రతి ఎగ్జామ్‌కి ఏ చాప్టర్స్ వీక్‌గా ఉన్నారు అని రాసుకుంటున్నారు కదా! రాసుకున్న తర్వాత ఎవ్రీ డే ఆ వీక్ చాప్టర్స్‌ని చదవండి. పడుకునే ముందు మీరు చేసినటువంటి మిస్టేక్స్ అంతా కూడా ఆ డైరీలో రాస్తారు కదా! ఆ 1 వీక్ డైరీని ప్రతిరోజు కూడా మీరు చదవండి. ఏమేం మిస్టేక్స్ చేస్తున్నారు? ఎక్కడ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు? ఎక్కడ మీకు కన్‌ఫ్యూజన్ అనేది అరైజ్ అవుతాంది? ఎక్కడ రివిజన్ చేయాలి? ఏ పాయింట్‌లో మీరు రాంగ్ చేస్తున్నారు? మీరు చేసినటువంటి తప్పులు మళ్ళీ చేయకూడదు. అది చాలా ఇంపార్టెంటు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 క్వెషన్స్ మీ కాన్సెప్ట్స్ తెలిసి కూడా రాంగ్ చేసేశారు. ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు చదువుతారు. చదివిన తర్వాత మళ్ళీ అదే క్వెషన్స్, అదే ఎగ్జామ్ పేపర్ తీసుకొని ఆ 10 క్వెషన్స్‌ని మళ్ళీ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఆ 10 క్వెషన్స్ కరెక్ట్‌గా రావాలి. అంటే మీకు ఆ 10 క్వెషన్స్ సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మీ మైండ్‌లో క్లియర్‌గా ఉన్నాయి అని అర్థము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదే మీ యొక్క టెస్ట్ స్కోర్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే
మీ మైండ్‌లో ఏవైతే వేవరీ టాపిక్స్ ఉన్నాయో, అంటే కొద్దిగా తెలుసు, తెలీదు అన్న విధంగా ఉన్నాయో, ఆ టాపిక్స్‌ని మీరిక్కడ స్ట్రెంథెన్ జేస్తున్నారు. నీట్ యొక్క స్కోరు ఎప్పుడు బూస్టప్ అవుతుంది అంటే, మీ యొక్క వీక్ ఏరియాస్‌ని మీరు స్ట్రెంథెన్ చేసుకున్నప్పుడు బూస్టప్ అవుతుంది. సో, ఈ స్ట్రాటజీ గాని మీరు అటెంప్ట్ చేశారంటే, అంటే రాంగ్ క్వెషన్స్‌ని మళ్ళీ చదివి, నేర్చుకొని వాటిని అటెంప్ట్ చేయడం వలన, ఆ రాంగ్ క్వెషన్స్ రాసుకోవాలి మీరు పేపర్‌లో, మీ నోట్‌బుక్‌లో రాసుకొనేసి, ఈ కాన్సెప్ట్స్ నావి రాంగ్ అయినాయని వాటిని రివైజ్ చేయాలి. రివైజ్ చేసి ఎప్పుడైతే మళ్ళీ అటెంప్ట్ చేస్తారో, ఇది ఒక మంచి స్కోర్ బూస్టర్ అనమాట. మీ నీట్ స్కోర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ప్రతిరోజు కూడా మీరు ఒక 2%, 3%, 4% అలా ఇంప్రూవ్ అవుతూ వస్తారు. ఇదే మీ యొక్క కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేస్తుందనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, రాంగ్ క్వెషన్స్‌ని మళ్ళీ రాంగ్‌గా అటెంప్ట్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ డే 1 ఎగ్జామ్‌లో ఒక రాంగ్ క్వెషన్ రాసారు. డే 5 ఎగ్జామ్‌లో అదే కాన్సెప్ట్‌కి సంబంధించిన క్వెషన్ వస్తే మీరు రాంగ్ రాయకూడదు. ఒకవేళ అలా రాంగ్ రాసారు అంటే మీరు ఆ కాన్సెప్ట్‌ని పూర్తిగా నేర్చుకోలేదు అని క్లియర్‌గా వినండి. మీరు ఒక కాన్సెప్ట్‌కి బాగా టైమ్ స్పెండ్ చేసి నీట్‌గా నేర్చుకోండి. అప్పుడు ఏమవుతుందంటే డబుల్ టైమ్ కాన్సెప్ట్‌ని నేర్చుకోవాల్సిన అవసరమే ఉండదు. సో, రికరింగ్ మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ చేసే తప్పులని మీరు ఐడెంటిఫై చేసి నోట్‌బుక్‌లో రాసుకోండి. ఆ తప్పులు మళ్ళీ ఎప్పుడు మీరు రిపీట్ చేయకూడదు నీట్ ఎగ్జామ్ వరకు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా మీరు చేసినటువంటి మిస్టేక్స్‌ని ప్రతిరోజు కూడా చదవండి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓహో! నేను ఈ మిస్టేక్స్ చేస్తున్నాను. ఈ మిస్టేక్స్‌ని నేను ఇలా ఓవర్‌కమ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ యొక్క నీట్ అనేది మీ తప్పుల్ని అనలైజ్ చేయడమే కాదు, మీ స్ట్రెంగ్త్ అయ్యేటటువంటి టాపిక్స్‌ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. అప్రిషియేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఎంతసేపు మీ యొక్క వీక్‌నెస్‌ని మీరు అనలైజ్ చేసుకుంటూ ఉంటే, మీ యొక్క స్ట్రెంగ్త్‌ని కూడా మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీ యొక్క స్ట్రెంగ్త్‌ని మీరు సెలబ్రేట్ చేసుకుంటారో, అప్పుడు మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ అవుతుంది. ఎందుకంటే ఈ 10 డేస్ పీరియడ్‌లో స్టూడెంట్ యొక్క మైండ్ చాలా వేవరింగ్‌గా ఉంటుంది. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, నీట్ అనేది నేషనల్ లెవెల్ ఎగ్జామ్ 22 లాక్ మెంబర్స్ అప్లై చేశారు. ఏమవుతానో, నాకు గవర్నమెంట్ సీట్ వస్తుందా రాదా, నేను స్టెతస్కోప్ వస్తుందా లేదా అనేటువంటి ప్రెషర్స్ అన్నీ ఉంటాయి. ఆ ప్రెషర్స్ అన్నీ పక్కన పెట్టండి. అది అందరికీ ఉంటాయి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, మీ యొక్క మాక్ టెస్ట్‌ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేయడం వల్ల మీ స్కోర్ అనేది ఈజీగా బూస్టప్ అవుతుంది. సో, ఈ టిప్స్ అన్నీ పాటించండి. మీకు హెల్ప్ అయినట్లయితే జస్ట్ వీడియోని లైక్ చేయండి. సో దట్ మీలాంటి వ్యక్తులకి ఇంకా హెల్ప్ అవుతుంది. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నాకు కూడా మోటివేషనల్‌గా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ నీట్ ఎగ్జామినేషన్స్. థాంక్ యూ.